లాస్ట్ ఎపిసోడ్లో మనం యూనివర్స్ని ఒక డార్క్ ఫారెస్ట్ లాగా ఇమాజిన్ చేసుకున్నాం. అన్ని సివిలైజేషన్స్ దాక్కుని సైలెంట్గా ఉన్నాయి, ఎందుకంటే సర్వైవల్ కోసం. కానీ ఇప్పుడు ఇంకా డీపర్ క్వశ్చన్ అడుగుదాం. నాట్ అబౌట్ ఏలియన్స్, నాట్ అబౌట్ ఏఐ, మీ గురించి. ఇమాజిన్ మీరు ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారు, మీ రూమ్లో ఉన్నారు, మీ ఫోన్ మీ చేతిలో ఉంది, మీ లైఫ్ గురించి మీకు మెమరీస్ ఉన్నాయి, మీ పాస్ట్ గురించి తెలుసు, మీ ఫ్యామిలీ, మీ ఫ్రెండ్స్, మీ ఎక్స్పీరియన్సెస్ అన్నీ రియల్గా అనిపిస్తున్నాయి. బట్ వాట్ ఇఫ్ మీరు యాక్చువల్గా ఇప్పుడే క్రియేట్ అయితే, జస్ట్ అ ఫ్యూ సెకండ్స్ అగో, విత్ ఆల్ ద మెమరీస్ కంప్లీట్లీ ఫేక్? ఇదే బోల్ట్జ్మన్ బ్రెయిన్. ఫిజిక్స్లో ఒక ఐడియా ఉంది. యూనివర్స్ చాలా పెద్దది, టైం ఆల్మోస్ట్ ఇన్ఫైనైట్. ఇన్ఫైనైట్ టైం ఉంటే ర్యాండమ్ ఈవెంట్స్ జరిగే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఇమాజిన్ ఒక రూమ్లో ఎయిర్ మాలిక్యూల్స్ ర్యాండమ్గా మూవ్ అవుతున్నాయి అనుకోండి. చాలా రేర్గా ఆ ఎయిర్ మాలిక్యూల్స్ ర్యాండమ్గా అరేంజ్ అయ్యి ఒక పర్ఫెక్ట్ స్ట్రక్చర్ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆల్మోస్ట్ ఇంపాసిబుల్, బట్ ఇన్ఫైనైట్ టైంలో ఇంపాసిబుల్ థింగ్స్ కూడా జరుగుతాయి. ఇప్పుడు ఇది యూనివర్స్కి అప్లై చేస్తే, యూనివర్స్లో ఇన్ఫైనైట్ టైం ఉందనుకోండి, ర్యాండమ్ ఫ్లక్చుయేషన్స్ వల్ల ఒక ఫుల్లీ ఫార్మ్డ్ హ్యూమన్ బ్రెయిన్ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆ బ్రెయిన్లో మెమరీస్ ఉంటాయి, థాట్స్ ఉంటాయి, ఐడెంటిటీ ఉంటుంది. ఆ బ్రెయిన్ సడన్గా నిద్రలేవచ్చు. స్కేరీ పార్ట్ ఏంటంటే, ఆ బ్రెయిన్ నమ్ముతుంది ఐ హ్యావ్ అ పాస్ట్, ఐ హ్యావ్ అ లైఫ్, ఐ యామ్ రియల్ అని. బట్ యాక్చువల్గా అది ర్యాండమ్గా క్రియేట్ అయింది జస్ట్ అ ఫ్యూ సెకండ్స్ ఎగో. మీనింగ్ ఏంటంటే, యూనివర్స్ ఇన్ఫైనైట్ అయితే బోల్ట్జ్మన్ బ్రెయిన్స్ ర్యాండమ్గా క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇంట్రెస్టింగ్గా, ర్యాండమ్ బ్రెయిన్స్ క్రియేట్ అవ్వడం యూనివర్స్ క్రియేట్ అవ్వడం కంటే చాలా ఈజీ. సో ప్రాబబిలిటీ ప్రకారం మీ బ్రెయిన్ ర్యాండమ్గా ఫేక్ మెమరీస్తో ఫామ్ అవ్వడానికే ఛాన్స్ ఎక్కువ ఉంది. అంటే ఒక స్టేబుల్ యూనివర్స్లో రియల్ హ్యూమన్ బీయింగ్ కంటే కూడా. మీ ఎంటైర్ లైఫ్, మీ చైల్డ్హుడ్, మీ స్ట్రగుల్స్, మీ మెమరీస్, మీ గోల్స్, ఇవన్నీ ఒక కన్స్ట్రక్టెడ్ ఇల్యూజన్ అయి ఉండొచ్చు. కానీ ఇక్కడ సైంటిస్ట్స్ కన్ఫ్యూజ్ అయ్యారు. బోల్ట్జ్మన్ బ్రెయిన్స్ ఈజీగా ఫామ్ అవ్వచ్చు అంటే, మరి యూనివర్స్ ఎందుకు అంత కన్సిస్టెంట్గా ఉంది? ఫిజిక్స్ లాస్ ఎందుకు అంత పర్ఫెక్ట్గా ఉన్నాయి? మేబీ మన యూనివర్స్ స్ట్రక్చర్ బోల్ట్జ్మన్ బ్రెయిన్స్ని క్రియేట్ అవ్వకుండా ప్రివెంట్ చేస్తుంది. లేదా మనకి పూర్తి అండర్స్టాండింగ్ లేదు. రియాలిటీ అంటే ఏంటి? కన్సిస్టెన్సీయా, ఎక్స్పీరియన్సా, లేదంటే పర్సెప్షనా? మనం ఈ సిరీస్లో చూసాం ట్రాలీ ప్రాబ్లం, మొరాలిటీతో కన్ఫ్యూజన్, న్యూకమ్స్ పారాడాక్స్, ఫ్రీవిల్తో కన్ఫ్యూజన్, రోకోస్ బాసిలిస్క్, ఏఐతో భయం, సిమ్యులేషన్ థియరీ, రియాలిటీతో డౌట్, ఫర్మీ పారాడాక్స్, కాస్మిక్ సైలెన్స్, ద గ్రేట్ ఫిల్టర్, ఎండ్ ఆఫ్ సివిలైజేషన్, డార్క్ ఫారెస్ట్, సర్వైవల్ ఫియర్. అండ్ నౌ బోల్ట్జ్మన్ బ్రెయిన్ డైరెక్ట్గా మన ఎగ్జిస్టెన్స్ని క్వశ్చన్ చేస్తుంది. మీరు ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారు, మీ లైఫ్ రియల్ అని నమ్ముతున్నారు. బట్ సైన్స్లో ఒక పాసిబిలిటీ చెప్తుంది, మేబీ మీరు జస్ట్ అ ఫ్యూ సెకండ్స్ ఎగో క్రియేట్ అయ్యారు, విత్ ఫేక్ మెమరీస్ అండ్ ఎవ్రీథింగ్. సో ఫైనలీ మనం మన పాస్ట్ని రియల్ అని ప్రూవ్ చేయలేకపోతే అసలు ఎగ్జిస్టెన్స్కి మీనింగ్ ఏంటి? ఇదే మన మైండ్ బెండింగ్ థాట్ ఎక్స్పెరిమెంట్స్ సిరీస్. ఈ సిరీస్ మిమ్మల్ని రియాలిటీ గురించి, ఇంకా చాలా వాటి గురించి క్వశ్చన్ చేసేలా చేసిందంటే నా గోల్ రీచ్ అయినట్టే. అంటిల్ నెక్స్ట్ సిరీస్, కీప్ క్వశ్చనింగ్.